జై శ్రీమన్నారాయణ. జితందే స్తోత్రంలో 13వ శ్లోకాన్ని మనం తెలుసుకుంటున్నాం. భగవంతుని సన్నిధికి దగ్గరికి వెళ్ళి అనేక రకాల కోరికలు కోరుతుంటారు చాలామంది. అసలు కోరికలు కోరవచ్చునా కోరకూడదా ఇదో పెద్ద మీమాంస. చాలామంది వెళ్ళి విష్ణు సహస్రనామం లక్ష్మీ అష్టోత్తరం చదవడం కంటే వాళ్ళల్లో ఉన్న కోరికలన్నింటినీ ఒకసారి దేవుడి దగ్గర చదవడమే ఎక్కువ చేస్తుంటారు. నాకు ఉద్యోగం రావాలి, సంపదలు రావాలి, అందరికంటే నేనే గొప్పవాడిని అయిపోవాలి, వాడేదో అయిపోవాలి అని ఎంతసేపు పోవాలి పోవాలి అంటాడు. కానీ అజ్ఞానం పోవాలని అయితే కోరడు దేవుడి దగ్గర. నిజంగా ఇది కావాల్సింది. అయితే భగవంతుని దగ్గర కోరటం తగునా తగదా ఈ శ్లోకంలో చెప్తున్నారు. కోరాలట. ఎలా కోరాలి, ఏమి కోరాలి, ఇది మనకి తెలియజేస్తుంది శ్లోకం. ఒకసారి మనం ఈ శ్లోకాన్ని అనుసంధానం చేసుకుందాం. నకామ కలుషం చిత్తం మమతే పాదయో స్థితం కామయే వైష్ణవత్వంతు సర్వజన్మసు కేవలం. భగవంతుడా, నాకు ఎన్ని జన్మలకైనా సరే నాకు కావలసింది ఇదే అని ప్రార్థన చేస్తున్నారు. ఏమంటున్నారు? తే పాదయో స్థితం మమ చిత్తం. భగవంతుడా, నీ పాదార విందాలు ఏవైతే ఉన్నాయో వాటి యందు నా మనస్సు ఎప్పుడు ఉంది. అది తప్ప నేను ఇంకోటి కోరట్లేదు. అయితే చాలామంది ఆలయాలకు వెళ్ళినప్పుడు కోరే కోరికలు తప్ప కోరచ్చునా కోరకూడదా అనేది మనకు అనిపిస్తూ ఉంటుంది. కోరండి, కానీ కోరే కోరిక ఎప్పుడు శాశ్వతంగా ఉండే కోరిక కోరాలి. మనం కోరేవన్నీ అశాశ్వతమైనవి, ఈరోజు ఉండి పోయేవే కోరుతున్నాం. నాకు మంచి ఉద్యోగం కావాలంటాం. 60 ఏళ్ళు అయిన తర్వాత రిటైర్డ్ అయిపోవచ్చు. లేదు నువ్వు సరిగ్గా బాగుండకపోతే నిన్ను ఉద్యోగం నుంచి తీసేయచ్చు. లేదు ఉద్యోగం నీకు నచ్చకపోతే నువ్వు మానేయచ్చు. అందువల్ల ఇవన్నీ ఒకానొక సమయం దాకా ఉండిపోయేవి. అందువల్ల నిజంగా ఎప్పటికీ కావలసింది ఏమిటి? భగవంతుని పాదాల యందు మన మనస్సు ఉండడం. ఇదే కదా మన పెద్దలంతా కోరారు. దివివా భువివా నరకేవా నరకాంతక ప్రకామం అంటూ మన కులశేఖరాలు వాళ్ళు ప్రార్థన చేశారు. భగవంతుడా, నన్ను ఎక్కడైనా పుట్టించు, ఎక్కడనన్నా పుట్టించినా నాకు పర్వాలేదు. అదేమిటో మరి నరకమైనా పర్వాలేదా? పర్వాలేదు. ఎందుకు అలా అంటున్నావు? స్వర్గం అందరూ కోరుకుంటారు, నువ్వు నరకమైనా పర్వాలేదని అంటున్నావే. అవును స్వామి, నాకు నరకమైన, స్వర్గమైన, భూలోకమైన, ఆకాశమైన ఏదైనా ఒకటే. కానీ నాకు చేయవలసింది ఒకటే. అవధీరిత శారదార విందవు అంటూ ఆ మహానుభావుడు భగవంతుని యొక్క పాదార విందాల యొక్క సంస్మృతి, ఆ చింతన ఎక్కడున్నా నాకు ఏ లోకమైనా పర్వాలేదని ఆలోచించండి. ఎవరికైతే భగవంతుని పాదార విందాల మీద మనస్సు ఉంటుందో ఆ మనస్సు ఉన్న ప్రాంతం స్వర్గం అయిపోతుంది. స్వర్గం అంటే మనం చూసే లోకంలో ఉండే ఆ ఇంద్రసభ కాదు, అంతకంటే గొప్పది వైకుంఠం. ఆ పరమపదమే అయిపోతుంది. అందుకే మీరు గమనించండి, ఏ పూజ చేసేటప్పుడైనా మన ముహూర్తాలు, తారాబలాలు, చంద్రబలాలు చూసుకుంటాం. కానీ శాస్త్రం ఏం చెప్తుంది? ఎవరి మనస్సులో అయితే భగవంతుని పాదార విందాల సంస్మరణ సాగుతుందో తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ అంటూ బలమంత్రాన్ని చెప్తున్నట్టుగా అనిపిస్తుంది. భగవంతుని పాదార విందాల యందు మనస్సు ఉంచిన వాడు ఎప్పుడు అడుగు వేసినా, ఏ పని చేసినా ముహూర్తాలన్నీ, సుముహూర్తాలన్నీ వెనకనే వచ్చి చేరతాయి. అన్ని గ్రహాలు శుభస్థానంలో ఉంటాయి. అంత గొప్పతనం. మన మనస్సు ఎప్పుడు భగవత్ చింతనారతి కలిగి ఉండాలి. అందుకే మన పెద్దలు ఆ భగవంతుని పాదార విందాల్ని తలుస్తూ ఉంటారు. చరణవు శరణం ప్రపద్యే అంటూ. ఇంతకంటే నాకు వేరే ఆశ లేదు. ఆండాళ్ళ తల్లి కూడా మత్తైనం కామంగళ్ మాత్, భగవంతుడా ఇంతకంటే వేరే కోరిక నాకొద్దు అని కోరారు. ఇది వైష్ణవ స్వరూపం. కామయే వైష్ణవత్వంతు సర్వజన్మసు కేవలం. సర్వజన్మసు అన్నారు. అన్ని జన్మల యందు నన్ను ఎన్ని జన్మల్లో పడేస్తా వచ్చి పడే, ఏ జన్మల్లో అయినా నాకు కావాల్సింది వైష్ణవత్వంతో కేవలం నీకు దాసుడిగా ఉండడం మాత్రమే కామయే కోరుతున్నాను. ఇది కావాలి. ఆండాళ్ళ తల్లి కూడా అదే కదా మనకి తిరుప్పావేలో చెప్పారు. ఉందన్నోడు రవేల్ నమక్కు ఇంగుజిక్క ఉషియాదు అని. నీ సంబంధం పోయేది కదయా, ఏడేళ్ళు పిరవిక్కం, 7 జన్మలకి ఆత్మ ఉన్నంతకాలం నీతో మాకు సంబంధం ఉన్నది అని అమ్మ తెలియచేసింది. అందువల్ల మనం కోరవలసింది భగవంతునితో సంబంధం. ఆ సంబంధం ఉంటే ఏ భయము ఉండదు, ఆ భయమే ఉంటుంది, సర్వరక్షకం. అందువల్ల భగవంతుని పాదార విందాలే మనకి సుఖం.
ఆ స్థితి మనకు కావాలని ఈ శ్లోకంలో కోరుతున్నారు. మనం కూడా అలాగే ప్రార్థన చేసుకుందాం. నకామ కలుషితం నకామ కలుషం చిత్తం మమతే పాదయో స్థితం కామయే వైష్ణవత్వంతు సర్వజన్మసు కేవలం. వైష్ణవుడు అంటే సర్వభూత దయ కలిగిన వాడు. నిజంగా వైష్ణవుడు అంటే రామానుజదాసులే. ఈ రామానుజదాసులంతా కూడా ఏ అండ బ్రహ్మాండాలు ఇచ్చినా మాకు వద్దు అంటారు. తృణీకృత విరించాది నిరంకుశ విభూతయ అంటారు. పెద్ద పెద్ద విభూతులు మాకు ఇచ్చినా సరే, బ్రహ్మాది లోకాలలో పరిపాలన చేయన్నా వాళ్ళు గడ్డి పరకతో సమానంగా చూస్తారట. ఎవరు వాళ్ళు? రామానుజ పదాంభోజ సమాశ్రయణశాలిన. రామానుజుల పాదార విందాలను ఆశ్రయించిన ఆ మహనీయులకు అంత శక్తి ఉంటుంది. అంటే భగవంతుని పాదార విందాల్ని చింతించే వారి పాదార విందాల్ని చింతిస్తే మనకు కూడా ఆ స్థితి వస్తుందట. అంత అద్భుతమైనది మన సంప్రదాయం. జై శ్రీమన్నారాయణ.